హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ నిర్మాణాలపై ఫోకస్. 17 అంతస్తుల భవనానికి ఇరిగేషన్ ఎన్ఓసి లేకుండానే పర్మిషన్. అధికారుల బృందం పరిశీలించిన భవనాన్ని కూల్చేస్తారా? అధికారుల బృందం పరిశీలించి మరి ఏం చేయి జాపి ఏం తీసుకున్నదో, మరి ఎందుకు ఇచ్చిర్రు పర్మిషను? రకరకాల పర్మిషన్లు ఇచ్చిర్రు. తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలల్లా రకరకాల పర్మిషన్లు. ఒక ఆలోచన విధానం లేదు. పెద్ద పెద్ద బిల్డింగ్లు 40 అంతస్తుల బిల్డింగ్లు కడతానికి వస్తందుకు పోతందుకు దానికి రోడ్లు ఏడికెళ్ళి ఉన్నాయి, డ్రైనేజ్ ఏడికెళ్ళి ఉన్నది, వాటర్ ఏడికెళ్ళి ఉన్నది, ఏది లేకుండా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇచ్చుకునుడు, కట్టించుకునుడు. అక్కడ ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్లు ఉంటాయి రోడ్ల కింద చూపించుడు. ఇగో ఆ రకంగా చెరువులు ఉంటే చెరువులను కూడా మొత్తం తినేసిరు. ఇప్పుడు ఇది పెద్ద సమస్య హుస్సేన్ సాగర్ది. ఈ సమస్య చుట్టూ ఏమున్నాయి, ఎట్లా నిర్మించారు? ఎఫ్టీఎల్ పరిధిలో ఫుల్ ట్యాంక్ లెవెల్లో అసలు నిర్మించకూడదు. బఫర్ జోను, ఫుల్ ట్యాంక్ లెవెల్, ఈ చుట్టూ ప్లేస్ ఉండాలి. ఏం లేకుండా కథం దగ్గరికి కట్టిపడేసిరు. ఇక అవసరమైతే ఇక నూక్కపోయి కూడా మొత్తం కూడా కట్టేసుకునే పరిస్థితి ఉన్నది. దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు? ఏళ్ళు గడిచిన తర్వాత గుర్తించడం వెనక ఆంతర్యం ఏమిటి? ఆ ఏళ్ళు గడిచిన తర్వాత గుర్తించడం ఆంతర్యం ఏమిటంటే, ప్రభుత్వాలు మారినాయి. వచ్చే ముందల హామీలు ఇచ్చిర్రు ప్రజలకు. మేము చెరువులను వెలికి తీస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పింది, గత ప్రభుత్వం చెప్పింది వెలికి తీస్తాం అన్నీ అన్నది. వెలికి తీయలే. మాన్యువల్ మూసినట్టు మూసిపడేసింది చెరువులని. మొత్తం 1200 చెరువులను కబ్జా చేసింది గత ప్రభుత్వం. నీళ్ళ ప్రాబ్లం అవుతున్నది, సమస్య చాలా పెద్దగా ఉన్నది. కాబట్టి ఇగో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఎక్కడి వరకు ఉన్నది, ఏంది, వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారు, ఏందనేది చూడాలి. జిహెచ్ఎంసీ అనుమతుల జారీపై అనేక అనుమానాలు. ఇరిగేషన్ శాఖ ఫిర్యాదుతో విచారణ. ఇరిగేషన్ శాఖ అనుమతి ఇస్తుంది, ఏదో ఇస్తుంది, కానీ వీళ్ళు టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారు కదా, వీళ్ళకి చేతులు దడిస్తే మూటలు అప్పచెప్తేనే వీళ్ళు పర్మిషన్ ఇస్తారు. విపరీతమైన విచ్చలవిడి ఆదాయం. ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల పైన కూడా ఏసీబీ దాడులు జరగాలి. ఏసీబీ దాడులు మామూలుగా కాదు, విపరీతంగా జరగాలి. ఎన్ని పర్మిషన్లు ఇచ్చిర్రు, ఎక్కడ ఇచ్చిర్రు, అసలు ఒక్కసారి మీరు ఇట్లా బయటికి తిరిగి ఒక్కసారి ఆలోచన చేస్తే టౌన్ ప్లానింగ్ అధికారుల దగ్గర 100 కోట్ల రూపాయలు బయటపడతాయి. గుర్తుపెట్టుకోరు. ఏసీబీ అధికారులు మీకు ఇంకా ఫుల్ పని ఉంటుంది. అసలు ఈ పోలీస్ స్టేషన్ల కంటే కూడా ఏసీబీ పోలీస్ స్టేషన్లే ఎక్కువ పెట్టాలి. ఈ రైడ్ చేసుడు ఈ అధికారుల మీద ఇంత కరప్షన్ నడుస్తున్నది. ఏండ్ల నుంచి కరప్షన్ నడుస్తున్నది. ఇది కూడా ఖచ్చితంగా చేస్తారు. వెనకో ముందో కొద్దిగా లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా ఏదైతే ఎఫ్టీఎల్ ఉందో అది కంపల్సరీ ఫస్ట్ ఎఫ్టీఎల్ క్లియర్ చేసిన తర్వాత బఫర్ జోన్ కోసం చూస్తారు. ఇక